తెనాలి రామకృష్ణుడి పేరు ప్రతిష్టలు చూసి రాజగురు భట్టాచార్యులకు అసూయ కలిగింది. మహారాజు గారి ముందు తెనాలి రామకృష్ణుని అవమానించాలని రాజగురువు ఎంతగానో ఆలోచించారు. ప్రతిరోజు ఉదయం రాజగురువు నదికి వెళ్లి స్నానం చేయడం అలవాటు. ఆయన వస్త్రాలను తీసి ఒక చెట్టు కింద ఉంచారు. తెనాలి రామకృష్ణుడు అటువైపు వచ్చాడు. ఒక్కచోట దాక్కుని ఆ బట్టలను తీసుకోవడానికి ప్రయత్నించాడు. రామకృష్ణుడు ఆయన బట్టలను తీసుకుని చెట్టు వెనుక దాక్కున్నాడు. ఆయన బట్టలు లేకపోవడం చూసి రాజగురువు కంగు తిన్నారు. ప్రణామములు రాజగురు. మీరు మీ దుస్తుల కోసం వెతుకుతున్నారా? అవి నా దగ్గరున్నాయి. అవి మీకివ్వాలంటే నేను చెప్పిన పనిని చేస్తానని నాకు ప్రమాణం చేయవలెను. సరే, నీకు ప్రమాణం చేస్తున్నాను. వెంటనే నా వస్త్రాలు ఇవ్వు. నన్ను మీ వీపు మీద ఎక్కించుకొని రాజమార్గం గుండా తీసుకువెళ్లవలను. తెనాలి రామకృష్ణ, నాతో హాస్యం ఆడుతున్నావా? నేను ఆస్థాన గురువుని. నేనే ఇలా చేశానంటే నాకు చాలా అవమానం. దాని గురించి నాకు అనవసరం. తెనాలి రామకృష్ణుడు చెప్పిన మాటలకు తెనాలి రామకృష్ణుని తన భుజాల మీద ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కృష్ణదేవరాయలు తన మందిరం నుంచి ఎవరో ఒక మనిషిని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇది చూసి ఆయన సహించలేకపోయాడు. భుజాల మీద కూర్చుని వెళుతున్న వాణ్ణి కొట్టమని తన సైనికులకు రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. రాజుగారు సైనికులతో మాట్లాడడం తెనాలి రామకృష్ణుడు చూశాడు. వెంటనే రామకృష్ణుడు రాజగురువును తన భుజాల మీద ఎక్కి కూర్చోమని చెప్పాడు. రాజగురువు తెనాలి రామకృష్ణుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. వెంటనే సైనికులు రామకృష్ణుడి భుజాల మీద ఉన్న రాజగురువును కొట్టి వారిద్దరినీ రాజ్యసభకు తీసుకొచ్చారు. దుర్మార్గుడా, ఎవరు నిన్ను రాజగురువుని కొట్టమన్నారు? మహారాజా, ఈయనే తెనాలి రామకృష్ణ గారి మీద కూర్చొనున్నారు. ఏమిటిది రాజగురు? తెనాలి రామకృష్ణుడు చేసిన పని రాజగురువు రాజుగారితో చెప్పాడు. అది విన్న రాజుగారికి నవ్వు ఆగలేదు. రామకృష్ణుడు తెలివితేటలు చూసి రాజుగురు అసూయ గురించి రాజుగారు తెలుసుకున్నారు. వారిద్దరిని శిక్షించకుండా పంపించారు.